Antimony app. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ అంశంపై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరనున్నారు సీఎం. శాసనసభ బీసీలకు 42% రిజర్వేషన్లపై చేసిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించాలని కోరుతూ హస్తిన వేదికగా కాంగ్రెస్ నేతలు గళమెత్తనున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఢిల్లీలో చేపట్టే ధర్నాలో పాల్గొనేందుకు ప్రతి జిల్లా నుంచి 25 మంది బయలుదేరి వెళ్తారు. ఇక ఢిల్లీలో 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ పెంపుపై చర్చించాలని కోరుతూ ఇవాళ పార్లమెంటులో వాయిదా తీర్మానం కోసం పార్టీ ఎంపీలు పట్టుబడతారు. రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లులకు ఆమోదం తెలపాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేయనున్నారు కాంగ్రెస్ లీడర్స్. మనం చూస్తున్నాం ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తీర్మానం చేయాల్సింది అంటూ కూడా పట్టుబడుతున్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీలో ధర్నా చేయడానికి ఒక్కొక్క జిల్లా నుంచి 25 మందిని తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ రావాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి బయలుదేరిపోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఆశా, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పైన ఢిల్లీ బాట పట్టింది. రాష్ట్రంలో ఒకవైపు ఇప్పటికే 2 బిల్లులు ఆమోదించి గవర్నర్ వద్దకు పంపారు. అవి రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉన్నాయి. మరొక ఆర్డినెన్స్ ను కూడా గవర్నర్ కు పంపారు. గవర్నర్ దాన్ని లీగల్ ఒపీనియన్ కోసం అటార్నీ జనరల్ వద్దకు పంపారు. దీంతో ఢిల్లీలోనే తాడోపేడ తేల్చుకోవాలి. బీజేపీ సర్కార్ కేంద్రంలో అధికారంలో ఉంది. వాళ్ళే రిజర్వేషన్ సంబంధించిన విషయంలో బిల్లుల విషయంలో తేల్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుంది. అందులో భాగంగానే ఢిల్లీలో 3 రోజులు, ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు 5, 6, 7 3 రోజుల పాటు ఢిల్లీలోనే కాంగ్రెస్ నేతలు వరుస కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు నిన్ననే చాలా మంది ఒక్కొక్క నియోజకవర్గానికి 25 మంది చొప్పున ప్రత్యేక ట్రైన్ లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వారి వెంట మీనాక్షి నటరాజన్, అదేవిధంగా ఇటు మహేష్ కుమార్ గౌడ్, మిగతా మంత్రులంతా కూడా కొంచెం దూరం వెళ్లి వారిని ఉత్సాహపరిచి వారితో మాట్లాడి మళ్ళీ హైదరాబాద్ కు వచ్చారు. ఇక్కడ నుంచి నేరుగా వారి ప్రత్యేక విమానంలో వీళ్ళంతా కూడా ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ వెళ్తారని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే మంత్రులు ఒకవైపు పొన్నం ప్రభాకర్, సీతక్క, మిగతా నాయకులంతా కూడా బీసీ నాయకులతో కలిసి కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పలువురు బీసీ సంఘాల నేతలు కూడా వారితో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఒకవైపు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు సాధించుకోవాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఒకవైపు రాహుల్ గాంధీ మోడల్ గా దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలి. కులగణన పూర్తి చేసిన తర్వాత బీసీలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తామన్న విషయాన్ని వాళ్ళంతా కూడా గుర్తు చేస్తూ కేంద్రం పైన ఒత్తిడి చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఆ లోక్సభలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీసీ రిజర్వేషన్ సంబంధించి తెలంగాణ తీసుకున్న నిర్ణయం పైన వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ రోజు లోక్సభ, రాజ్యసభలో వాయిదా తీర్మానాలతో హడావుడి చేస్తారు. రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తారు. ఎల్లుండి రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇస్తారు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.